ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పర్ఫెక్ట్ గా చెప్పావు రాధా. హిమ జీవితం హిమే డిసైడ్ చేసుకుంటుంది, అదే కరెక్ట్. అందుకే ఈ పెళ్లితో తనకి కొత్త జీవితాన్నిస్తే ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పినట్టవుతుంది. నువ్వేమంటావు రాధా? మీ ఇష్టం. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. హిమ సంతోషంగా ఉంటే అదే చాలు. నువ్వు అరిచి గగ్గోలు పెట్టినా ఈ ఇంట్లో నీ మాట వినేవాళ్లు ఎవ్వరూ లేరు. ఎక్కువగా గోల చేస్తే నువ్వే బయటికి పోవాల్సి వస్తుంది. అందుకని కామ్గా ఉండి జరిగేది చూస్తూ ఉండు. అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? నేను ఇక్కడ ఉండలేనన్నయ్య, నన్ను అమెరికా పంపించు. నాకు ఈ పెళ్లి ఇవన్నీ ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళి కొంతకాలం ప్రశాంతంగా ఉంటాను. అంటే పారిపోతావా? అంతకంటే ఇంకేం చేయను. ఇంతకంటే పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అసలు నువ్వు ఇలా పిరికి దానిలో ఉండటం వల్లే అత్తయ్య నీకు పెళ్లి పేరుతో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. అసలు మా అన్నయ్య ఎలాంటి వాడో ఒక్కసారి ఆలోచించు. కృష్ణ, నీకు ఆల్రెడీ చెప్పాను ఈ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని. జస్ట్ 2 minutes అండి, ప్లీజ్. మా అన్నయ్య నువ్వు ప్రేమించుకున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మా అన్నయ్య మాట తప్పాడా? పెళ్లికి ముందే నీకు గర్భం వచ్చింది. అందరి మగాళ్ళలా నిన్ను మోసం చేసి వదిలేశాడా? లేదే, తాళి కట్టి నిజాయితీగా నిన్ను భార్యం చేసుకున్నాడు. మరలాంటి వాడు నిన్ను మోసం చేశాడు అంటే నువ్వెలా నమ్మావు హిమా? చెప్పాను కదా కృష్ణ, కళ్ళతో చూసిందని నమ్మకుండా ఎలా ఉండమంటావు? కళ్ళని కాదు, నీ ఆత్మసాక్షిని నమ్ము. నిజం చెప్పు, మా అన్నయ్య విషయంలో నువ్వు చూసింది నిజం కాదు, అది అపోహ అని నీకే అర్థమవుతుంది. సాగర్ అన్నయ్య ఎలాంటివాడో నేను చెప్పనా? స్టాప్ ఇట్. నీ బ్రెయిన్ వాష్ ప్రోగ్రామ్ ఆపే. ఇది మా ఇంటికి సంబంధించిన విషయం. మేం సాల్వ్ చేసుకుంటాం. ఇందులో నీకేం సంబంధం లేదు. డబ్బుదే ఉందిలేండి. నేను చూడని డబ్బా, అనుభవించని డబ్బా. డబ్బు నాకెందుకు? వాళ్ళిద్దరూ విడిపోతే మనిద్దరికీ లాభం. మీ స్వార్థం మీది, నా స్వార్థం నాది. పనేంటో చెప్పండి. ఏం లేదు, సాగర్కి నువ్వు మరో పెళ్లి చేస్తున్నట్టు ఓ వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేయించి ఆ వెడ్డింగ్ కార్డుతో మా ఇంటికొచ్చి అందరి ముందు ఆ విషయాన్ని గట్టిగా చెప్పాలి. ముఖ్యంగా హిమకి అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమైందిలేండి, నేను చెప్తాను గాని మీ ఆయన ఆ కృష్ణ అడ్డుపడతారు కదా. మా ఆయన ఇంట్లో లేరు, ఇంకా కృష్ణ సంగతి నాకొదిలే. సరే తారగారు, మళ్ళీ మీ ఇంట్లోనే కలుద్దాం వెడ్డింగ్ కార్డ్స్తో. వస్తాను. మేడం, ఎవరిని ఎక్కడెలా కొనాలో మీకు బాగా తెలుసు మేడం. మీరు గ్రేట్. నువ్వేం టెన్షన్ పడుకో, నీకు కావాల్సింది నీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ మేడం. నువ్విచ్చిన బ్లడ్ శాంపుల్ సంబంధించి డిఎన్ఏ ఆ బాబు డిఎన్ఏతో మ్యాచ్ అయింది.
సరే అని టెస్ట్ చేయించాను, కానీ అందులో ఇద్దరు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. హర్ష ఖచ్చితంగా హిమ బిడ్డే అని నాకు తెలుసు, కానీ నేను ఎలా నిరూపించాలి? ఒక్క ఆధారం దొరికితే హిమకా నిజం చెప్పేసి అన్నయ్య హిమలని కలిపేయచ్చు. కానీ ఆ ఆధారాన్ని ఎలా సంపాదించాలి? సింగిల్ ఎవిడెన్స్ చాలు, ఇద్దరిని ఒకటి చేసేయచ్చు. కృష్ణ, హారతి తీసుకో. కృష్ణ, ఏ లోకంలో ఉన్నావే? హారతి తీసుకో. దేని గురించి ఆలోచిస్తున్నావు కృష్ణ? వీడి భవిష్యత్తు గురించి అక్క. హర్ష భవిష్యత్తుకి ఏ ఢోకా లేదని నా మనసు చెప్తుంది. అనాథాశ్రమంలో పెరగాల్సిన వాడు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాడంటేనే వీడి భవిష్యత్తు ఇక్కడేనని ఆ దేవుడు నిర్ణయించినట్టు అని నువ్వు నేను నమ్ముతున్నాం. కానీ హిమని ఎలా నమ్మించాలి? హర్ష తన బిడ్డ అని తనకెలా తెలియజేయాలి? వీణ్ణి ఈ ఇంటికి చేర్చిన ఆ దేవుడే వీడే హిమ కన్న కొడుకు అని ఖచ్చితంగా తెలిసేలా చేస్తాడు. అలా అని మనం కామ్గా ఉంటే ఈలోపు అత్తయ్య హిమకు ఇంకో పెళ్లి చేసి పంపించేస్తుంది. ఆ తర్వాత హిమకు నిజం తెలిసినా మనం చేసేదేం లేదక్కా. అవును కృష్ణ, ఒకవేళ పెళ్ళయ్యాక నిజం తెలిస్తే అమ్మో, ఆ ఊహే భయమేస్తోంది కదా. అప్పుడు భర్తని వదిలేయలేక, కన్న బిడ్డని దగ్గరికి తీసుకోలేక తల్లిగా హిమ ఎంత నరకం అనుభవించాలో. అదలా ఉంటే సాగర్ అన్నయ్య హర్షాల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అది సరే, డిఎన్ఏ టెస్ట్లో తేడా ఎలా వచ్చింది? అత్తయ్యే మార్పించుంటుంది. ఇంత చేసింది ఆ మాత్రం చేయలేదక్కా. ఆ నిజం ఎక్కడ తెలుస్తుందన్న భయంతోనే ఇప్పుడు హిమకి ఇంత త్వరగా పెళ్లి చేయాలనుకుంటుంది. అందుకే ఈలోపే ఆధారాలు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాను. అందరికీ ముఖ్య విజ్ఞప్తి, ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు వేస్తున్నారు. కృష్ణ, హర్షకు కూడా పోలియో చుక్కలు వేయించాలి కదా? అవునక్క, నీకు కూడా స్కానింగ్ చేయించాలి. వెళ్దామా? పెట్టేసొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.